పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరి అభిమానంతో, అందరి సహకారంతో, ప్రజల ప్రేమతో ఎమ్మెల్యేగా గెలిపించారు. గెలిచిన తర్వాత నా వంతు కర్తవ్యంగా నేను మన నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి నా కృషి అంతా చేస్తానన్నాను. రాష్ట్ర సమస్యలు రాష్ట్రం అది వేరు, రాష్ట్రంలో కూడా అన్ని వర్గాల సమస్యలను ప్రతిబింబించే విధంగా అసెంబ్లీని కూడా వేదికగా తీసుకుని అక్కడ నా పాత్రను నిర్వర్తిస్తూనే మన నియోజకవర్గ అభివృద్ధి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకెళ్తా ఉన్నాను. ఆ క్రమంలో ముందుగా మనకి కార్పొరేషన్ అనేది ఒక శుభ పరిణామం. దానివల్ల ఒక అప్గ్రేడ్ అయింది. మేయర్ వస్తారు, సిపిలు వస్తారు, సిబ్బంది పెరిగిద్ది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ పెరిగిద్ది. వాళ్ళు పాల్వంచే ఉంటుంది ఆఫీస్. అక్కడ సిస్టమ్ అలాగే ఉంటుంది, ఇక్కడ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. వాళ్ళు అక్కడ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి. ఏది దాని సుజానగర్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ మేయర్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటారు అంతే. ఆ విధంగా అంటే ఏ ప్రాంతం అయినా అభివృద్ధిలో ఉండాలి. సో ఆ విధంగా ఒక మంచి పరిణామం అది. ఇండస్ట్రీస్ రావడానికి కానీ నెంబర్ 1 అది. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అది కూడా మనకు ఒక మరో పరిణామం. అలాగే ఈ రెండు పట్టణాలకు సంబంధించి పట్టణాల్లో దాదాపు ఇక రోడ్డు కావాలని అడిగేవాళ్ళు లేకుండా ఫండ్స్ పట్టుకొస్తున్నాయి. చాలా ఫండ్స్ వచ్చినాయి, పనులన్నీ నడుస్తున్నాయి. ఎంత ఫండ్ అనేది నాకు లెక్కమని వచ్చినాయి, వస్తున్నాయి. ఆల్రెడీ చేశాం. ఇప్పుడు 300 కోట్లు ఈ కార్పొరేషన్ పేరుతో మనకు వస్తుంది. మన కార్పొరేషన్ మంచిర్యాల, ఇంకోటి మహబూబ్ నగర్, ఈ 3 పేరుతో 750 కోట్లు శాంక్షన్ అయింది. 750 కోట్లు మనకి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి దాదాపు సగం మనకు వస్తుంది అనుకుంటున్నాం. అంటే బడ్జెట్ శాంక్షన్ 750 కోట్లు, మనకి 300 కోట్లు మనకి పాల్వంచి కూడా కలిపి. అది ఒక మంచి శుభపరిణామం. మొత్తం 5 వేసుకో, 5 అయితే మనకు ఒక కార్పొరేషన్, 3 కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం. 3 కార్పొరేషన్లు విడగొడితే 3 2 6, 250. కొద్దిగా మరి మనకి ఏమన్నా అదనంగా ఇస్తే 300 అయితే, లేకపోతే మినిమం 250 కోట్లు మినిమం కార్పొరేషన్ లెక్క. మనకి 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి. సో అదొక మంచి పరిణామం. ఆ విధంగా ఈ ప్రాంతాన్ని కార్పొరేషన్ గా బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. తర్వాత అమృత స్కీమ్ మంచిర్యాల ఒకటి కూడా పట్టణంలో 120 కోట్లు ఎక్కడ వచ్చింది. మన పాల్వంచి వస్తుంది కదా, పాల్వంచికి 50 కోట్లతో అమృత స్కీమ్, అది మంచిర్యాలకు సంబంధించింది. అదే పద్ధతుల్లో ఎడ్యుకేషన్ సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో మనకు ఒక 25 ఎకరాల స్థలం చూపెట్టాము. 200 కోట్లతో పూర్తి స్థాయి పాఠశాల కూడా వస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.